చెప్తారు, ఒకవైపు ప్రధాని మోడీ ఇటు ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఒక ముస్లిం కంటే దారుణము, మావోయిస్టు పార్టీ కంటే దారుణము, తీవ్రవాదాన్ని కూడా ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఒక అబద్ధాల పార్టీ అంటూ కూడా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పై మాట్లాడే మాటలు ఏం చెప్తారు? అసలు అవన్నీ ఆయనకే చెందుతాయి. ఎందుకంటే మోదీని మించిన అబద్ధాలు లేరు, మోదీ మించిన అంత మావోయిస్టు కార్యక్రమాలను అమిత్ షాకు సంబంధించిన పెద్ద తడిపారు లేరు. అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్వార్థము లేకుండా నిస్వార్థంగా త్యాగానికి నిదర్శనంగా ఉన్న పార్టీని పట్టుకొని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ లెవెల్లో ఉన్న అనుభవాలే అనుకో చరిత్రే. కానీ ఈయనకున్నది ఎంత అనుభవం? ఒక 11 సంవత్సరాలు వచ్చినంత మాత్రాన భారతదేశాన్ని మొత్తాన్ని నాశనం పట్టిస్తేద్దామన్న ఒక సంకల్పం ఆయన వెనకాల ఉంది. మీరు చూసారు మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ 3 సార్లు గెలిస్తే అసలు ఆమెను ఓడించడానికి ఒక ప్రధానమంత్రి రేంజ్లో ఉండి ఒక 20 సార్లు 30 సార్లు ఒక ప్రధానమంత్రి క్యాంపెయినింగ్ చేసినా అసలు ఎంత పగడ్బందీ వ్యూహం చేసి గెలిచారు ఒక ఆమెను ఓడగట్టడానికి. అంటే కుట్ర తప్ప జనాల నుంచి వచ్చిన స్పందన కాదు అది. ఇక్కడ కూడా అదే నాటకాలు వేద్దాం అనుకొని వచ్చారు, కానీ ఆ నాటకాలు ఇక్కడ సాగవు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు చాలా, ఎందుకంటే ఆత్మాభిమానమే కాకుండా సెంటిమెంట్తో ఉన్నవాళ్ళం, తెలంగాణ సెంటిమెంట్తో ఉన్నవాళ్ళం. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, మా ప్రాంతంలో ఉన్న తెలంగాణ వాళ్ళని అంత ఈజీగా కొనుక్కోవాలని మోదీ కనుక ఏదైనా నమ్మితే, మరి 11 సంవత్సరాల నుంచి నీ పార్టీకి దిక్కే లేడు ముఖ్యమంత్రి అంటేటోడు, నువ్వు 2 సార్లు ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి అయినావు, నీ దాంట్లో నీ పార్టీ పరిస్థితి ఇక్కడ తెలంగాణలో ఏముంది, ముందు అది చూసుకోమను. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ కూడా లేదు, కేవలం 3 రాష్ట్రాల్లో ఉంది, ఇక భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా ఎన్నికలు జరిగినా మాదే విజయము, బెంగాల్ తరహా ఫలితము తెలంగాణలో రాబోతుంది, బెంగాల్ తుఫాను కూడా తెలంగాణకు తాగబోతుంది, నెక్స్ట్ వచ్చేది మేమే అని కూడా ప్రధాని అన్నారు. అంటే స్కెచ్లు వేసుకొని కుట్టిలంగా చేసే దాంట్లో వీళ్ళని మించిన పేటెంట్ రైట్లు ఇంకెవరికి లేవు బీజేపీకి ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళు ఒకటి భారతదేశాన్ని ముందు ఎలక్షన్ ముందు హిందూ రాష్ట్రంగా చేస్తాను, హిందూ దేశంగా చేస్తానని ఎక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు అజెండా, ఇంటర్నల్ అజెండా అది పెట్టుకొని ఈ భారతదేశంలో ఉన్న సెక్యులర్ దేశాన్ని మొత్తం నాశనం చేసి ముస్లిమ్స్ల మధ్య లేకపోతే మైనారిటీస్ల మధ్య ఈరోజు చట్టాలు చేసి అంటే ముఖ్యంగా దళితుల్లో కూడా మొన్న డిఫరెన్సెస్ తీసుకొచ్చారు. ఎందుకంటే క్రిస్టియానిటీ తీసుకుంటే మీకు రిజర్వేషన్ పోతుందనో, తర్వాత చట్టాలను కూడా హిందువుల ముస్లింలలో ఉన్న చట్టాలను వాటిని కూడా ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకోవడంలో, అలాగే రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆ రకంగా దాన్ని కూడా ప్రజలు తిరస్కరించబట్టి ఆ నల్ల చట్టాలు లాగా వాటిని మార్చేసుకున్నాడు. అంటే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఈ భారతదేశాన్ని. ఆల్రెడీ దేశాలని మన ఒక్కరిని కూడా ఒక్కొక్కరిగా అమ్మేశాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని అమ్మేశాడు, దేశాన్ని అమ్మేశాడు. ఒక పక్కన అదాని అంబానీకి అమ్మేశాడు, ఇంకో పక్కన అమెరికాతో పోయి ఈయన మనతో టైప్ చేసుకొని ఈరోజు భారతదేశాన్ని ఏవి కూడా మీరు చూస్తే మావోయిస్టుల వంకలతో ఎవరిని టార్గెట్ చేశాడంటే వాళ్ళని ప్రక్షాళన చేయడం కోసం, వాళ్ళని నిర్మూలించడం కాదమ్మా. అక్కడ మైండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్న ఏదైతే మూల సంపత్తి, మనకున్న మూలధనము, మన ఆర్థిక వ్యవస్థకు ఎక్కడా లేని దేశంలో ఉన్న వనరులు మన దేశంలో ఉన్నాయి. అందులో పర్టికులర్గా మనకు మైండ్స్, ఇప్పుడు ఆ మైండ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ మైండ్స్ని ఇంకో అదాని అంబానీకి ఇచ్చేయాలని ఎక్కడ కూడా మైండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటిని కొల్లగొట్టడానికి అని చెప్పేసి ఆ మావోయిస్టులను టార్గెట్ చేసి వాళ్ళని పాపం పేదల కోసం కష్టపడే వాళ్ళని చంపేశాడు. అది మనము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం అందరం కూడా వాళ్ళని ప్రజాజీవనంకు రమ్మని చెప్పడమో, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు ప్రజలకు సంబంధించిన ఉద్యమాలని మాకు ఒక పక్కన మేము ఎప్పుడు వాళ్ళకి మొత్తం అంతా నిర్మూలిస్తామని చెప్పి ఎక్కడ కూడా అనలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు పనిచేయకపోయినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ప్రజల తరఫున పనిచేసేవాళ్ళు కాబట్టి అది ఉండాలన్నాం. కానీ నువ్వు నిర్దాక్షిణంగా నీ ఇంటెన్షన్ వేరు, మైండ్స్ ఈ దేశంలో ఉన్న సంపదను అంతా కొల్లగొట్టాలి. అప్పుడు బ్రిటిష్ వాడు వాడినైనా మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చాము. వాడు డివైడ్ అండ్ రూల్ ఎలా చేసిపోయాడో, ఒక పరంగా మత పరంగా కులాల పరంగా చేయడమే కాకుండా దేశంలో ఉన్న సంపదని మొత్తం దోచుకు పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నది. మనం ఎక్కడ మావోయిస్టులాగా అనుకుంటాడో, మనం మావోయిస్టులం కాదు. ప్రజలతో సంబంధాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఓ పెద్దన్నలాగా భావించి మా రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్లో మీరు గుజరాత్ చేశారు కదా, గుజరాత్ లాగా మాకు కూడా డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వండి, మాకు కూడా హెల్ప్ చేయండి అని అంటే దానికి సెటైరికల్గా మాట్లాడుతూ, లేదు నువ్వు నా దగ్గరకు వచ్చి మాతో కలిసి ఉండడం అంటే ఏ ఉద్దేశంతో అన్నట్టు?
అంటే నువ్వేంటి రెచ్చగొట్టు అంటే రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి చెప్పారు, కానీ నేను రాజకీయాలు మాట్లాడను అని చెబుతూనే రాజకీయం మాట్లాడాడు. మాతో కలిసి రండి, మీ కళలు సాకారం లేకపోతే కళలు అనేది సాధ్యం కాదు అంటే మోదీకి నేను సూటిగా అడుగుతున్నా, అంటే మాతో కలిసి రండి అంటే మేము ఈ బీజేపీ పార్టీకి అమ్ముడు పోవాలా? ఇంతవరకు అన్ని రాష్ట్రాల్లో కొనుక్కునేది బుద్ధి లేదా? ఇంకా ఈ రాష్ట్రాలను బతకనివ్వవా? ఏ రాష్ట్రాల్లో బతకనివ్వవా? వేటిని కూడా ప్రశాంతంగా వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రులు కొత్త నాయకులని, సపోజ్ ఇప్పుడు విజయ్ వచ్చాడు మొన్న, అతని గవర్నర్ అనే ఒక దాంట్లో రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పరిధిని కూడా దాటి ఎలా బిహేవ్ చేశారంటే ప్రజల చీత్కారానికి వీళ్ళు సిగ్గుపడి మళ్ళీ తప్పని పరిస్థితుల్లో ఆయన ప్రమాణ స్వీకారానికి అలో చేయవలసి వచ్చింది. అసలు ప్రజా ఆమోదాన్ని మించింది ఇంకోటి లేదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి గవర్నర్ అనేవాడికి ఎంతవరకు లిమిట్ తెలుసా? కేవలం నీకు మెజారిటీ ఉన్న పార్టీని పిలవాలి, ఆ తర్వాత కొంత సమయం ఇచ్చి అసెంబ్లీలో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా సంఖ్యను ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళకున్న టైం లోపల వాళ్ళని ప్రజెంట్ చేయాలి. కానీ నా ముందే నాకు మొత్తం ఇస్తే కానంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా మొత్తం ఇచ్చిన వాళ్ళను గవర్నర్ పిలిచిన దాఖలాలు మనకి ఇక్కడ ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. కానీ నువ్వు ఆ సమయమే ఇవ్వకుండా కట్టర్గా ప్రవర్తించి ఆ కాంగ్రెస్ పార్టీ అని మిగతా ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా మొన్న ధర్నా చేయడము ర్యాలీలు చేయడం చేసిన తర్వాత అది నెగిటివ్ వస్తుందన్న ఉద్దేశంతో ఆఖరికి ఎంత తుచ్చ రాజకీయాలు చేశానంటే డిఎంకే అన్నా డిఎంకే అంటే ఒకరిని ఓడగొట్టి ఇంకోళ్ళు వచ్చారు. స్టాలిన్ని కూడా మధ్యలో పిలిచి నువ్వు రారా బాబు, కావాలంటే వాళ్ళని రానివ్వద్దు కాంగ్రెస్ వాళ్ళని, నేను ముఖ్యమంత్రి చేస్తానని ఆఫర్ ఇచ్చానంట. ఆయనకు ఒక మారల్స్ ఉన్నాయి కాబట్టి లేదు అది తప్పు, నేను ఒప్పుకోను, ప్రజల చీత్కారము అంటే ప్రజలు నన్ను అసహించుకుంటారు కాబట్టి నేను వెళ్ళను, నేను రానని స్టాలిన్ గారు చెప్పడము. కానీ డిఎంకే వాళ్ళు ఇప్పుడు ఎవరు అధికారం కోసం ఎవరు ఎక్కడైనా మారవచ్చు, మనం ఏం కాదనట్లేదు. కానీ అంత డేంజరస్ పాలిటిక్స్ ఆడారు, 4 రోజులు డ్రాగన్ చూశారు. అలాగే ఇక్కడికి వచ్చి అదే లెవెల్లో పనిచేస్తాను అనుకుంటున్నాను. నీ పప్పులు ఇక్కడ ఉడకవు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రధానమంత్రికి 3 సార్లు అక్కడ వెస్ట్ బెంగాల్ ఏదైతే జరిగిందో అంతకన్నా ఘోరంగా ఇక్కడ పోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి ఇంత క్రిమినాలిటీతో ఈ దేశ భవిష్యత్తును 0 లెవెల్లో తీసుకొచ్చి ఎవరికి చేసావయ్యా, నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చి తెలంగాణలో వస్తావు, తెలంగాణకు ఎన్ని వేల కోట్లు ఇచ్చావు, ఇప్పటి వరకు మాకు సపరేట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళి నిధులు అడుగుతుంటే నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చావు చెప్పు. ఆఖరికి మీ కేంద్ర మంత్రులు ఇచ్చావు, వాళ్ళు ఉన్నట్టేనా? అసలు కేంద్ర మంత్రులైనా వాళ్ళు? ఆ కేంద్ర మంత్రులకు వాళ్ళకి అర్హత ఉందా? ఎవరన్నా గుర్తిస్తున్నారా? ఆ కిషన్ రెడ్డి అంబర్పేట చుట్టే తిరుగుతాడు, బాణిసండే కరీంనగర్ చుట్టే తిరుగుతాడు. మరి వీళ్ళను అసలు కేంద్ర మంత్రిలాగా ఏ రకంగా వీళ్ళను వాళ్ళని పెట్టాడో నాకు తెలియదు. ఎందుకు వేరే వాళ్ళు లేరా? పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా? సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఈ రకమైన రాజకీయాలు చేసి వీళ్ళు అసలు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉనికి ఉన్నదా అని అడుగుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉనికి ఉన్నదా? ఒకసారి వెళ్ళి చూసుకున్నాడు కదా, రిజల్ట్ చూశారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఏదో హైదరాబాద్ వరకు ఏదో హంబక్కులు చేసి బీజేపీ ఉంది అనుకుంటే అది భ్రమే. బలుపు చూసి వాప్ అనుకోకండి. బీజేపీ సచ్చినా ఇక్కడ రాదు, అంత దమ్ము ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మా సీనియర్ యొక్క పనితనం కానీ కాంగ్రెస్ యొక్క ఏదైతే స్వార్థపరమైన బుద్ధితో లేకుండా నిస్వార్థంతో రాహుల్ గాంధీ గారు తర్వాత ప్రియాంక గారు వాళ్ళ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసిన ఆ పార్టీ ముందు మీరెంత, మీ బతుకులు ఎంత చెప్పండి? ఏం చేసావు మోదీ నువ్వు? ఈ దేశానికి ఏమైనా స్వాతంత్రం చేసిన నీ పార్టీ ఏమైనా ఉందా? అందులో ఒక గాడ్సేని మీరు కొలుస్తారే, గాంధీని చంపిన గాడ్సేని కొలుస్తారే మీరు? అసలు ఎంత అహింసా మార్గంలో పోతున్నారే మీరు. నిన్నొచ్చి నీతి కథలు చెప్తున్నాడు. ఏం నీతి కథలు? స్వదేశీ వస్తువులను వాడాలంట. నువ్వేమో మొత్తం అంతా అంటే గాంధీ గారి పద్ధతులకు నువ్వు మా దాంట్లోకి వస్తున్నావు. గాంధీ గారు ఏం చేశాడు? వస్త్రాన్ని తిరస్కరించాడు, విదేశీ బహిష్కరణ చేశాడు ఆయన. మన స్వదేశీ వస్తువులు వాడమని అన్నాడు. నువ్వెక్కడ ఇప్పుడు కళ్ళు తెరిసిందా నీకు?